హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఏంటి స్టార్టింగ్ ఏదో జద్రిస్తున్నారు, లగేజీలు ప్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఫ్యామిలీ అందరం ఇట్లా కలిసి ఏడుపాయలకు వెళ్దామని అనుకున్నాము చాలా రోజుల నుంచి. ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా అందరం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి వెళ్తున్నాము. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా డ్రెస్ అనేది క్యారీ చేయాలి కాబట్టి వాళ్ళ కోసం డ్రెస్సెస్, అక్కడ ఎవరైనా స్నానం చేస్తా అనుకుంటే స్నానం చేయడానికి బట్టలు కూడా పెట్టుకుంటున్నాం అన్నమాట. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కుకింగ్ కూడా అక్కడనే వేసుకుందాం అనుకున్నాం. సో దానికి కావాల్సిన వంటకు కావాల్సిన సామాన్ అంతా ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి 1 by 1 అట్లా ఫ్రెష్ అయిపోయి రెడీగా అన్నీ సర్దేసుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వడమే. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ. ఆడవాళ్ళంటే రెడీ కావాలి, మగవాళ్ళది ఏముంది, ఇట్లా స్నానం చేసి డ్రెస్ వేసుకోగానే వాళ్ళది అయిపోతుంది. అందుకే మాకు చెప్పారనమాట, ఫస్ట్ మీరు రెడీ కండి, మీరు రెడీ అయిపోయిన తర్వాత మేము రెడీ అవుతామని. అందుకే మేమంతా రెడీ అయిపోయి సైలెంట్గా అట్లా కూర్చున్నాం. వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇంకా లగేజ్ అంతా కార్లోకి షిఫ్ట్ చేయడమే. ఇంకా అదిగో దానికంటే వంట చేయడానికి కావాల్సిన గిన్నెలన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇంక ఇవన్నీ తీసుకుపోయి కార్లో పెట్టడమే. కావాల్సిన చేప అవన్నీ అక్కడికి ఏమేమి కావాలో కింద పరుచుకోవడానికి ఇంక ఇవన్నీ కార్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. హాయ్ హాయ్ మమ్మీ హాయ్ చెప్పు. హలో హాయ్ 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 చెప్పు బ్రో. ఏ బ్రో బ్రో అన్నయ్య బ్రో, మిమ్మల్ని పిలుస్తుంది మీ చెల్లి బ్రో అని. అంతే, జస్ట్ మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. వంట చేయడానికి అక్కడికి కావాల్సిన సామాన్ అంతా ఇక్కడ తీసుకుంటున్నాము. ఇంట్లో నుంచి ఎందుకులే బయటే తీసుకున్నాం ఫ్రెష్గా అని చెప్పేసి ఇంకా బయటే ప్యాక్ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో నుంచి ఆనియన్స్, పచ్చిమిర్చి అట్లా కొన్ని మాత్రం అంటే వెజిటేబుల్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాం అన్నమాట. ఇంకా మిగతా అన్నీ బయటే తీసుకుంటున్నాము. ఇంకోసారి నేనైతే సామాన్ అంతా తీసుకుని కార్లో పెట్టేసినప్పుడు మా అన్నయ్య ఇక్కడ కొత్తిమీర, పుదీనా అంటే లెమన్, అక్కడ మసాలాకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారనమాట. ఇంకేముంది, ఇవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మళ్ళీ అయిపోయింది తీసుకోవడం. అయితే నిమ్మకాయలు తీసుకుంటున్నారు. నిమ్మకాయలు తీసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇంకా అక్కడనే ఇంకా బగారా వేసుకుందామని చెప్పేసి బాస్మతి రైస్ కూడా తీసుకున్నారు. ఇంకా బగారా, చికెన్, మటన్ అట్లా చేసుకుందాము అని చెప్పేసి. నిజంగా ఇట్లా ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తే ఎంత బాగుంటుందో అట్లా ఎప్పుడో ఒకసారి. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఈ రోడ్లో తీద్దామని పట్టుకున్నా, మర్చిపోయినా. ఇంకా భలే ఉంటుంది వంకర. మార్నింగ్ లేచిన నుంచి 1 by 1 అట్లా రెడీ అవ్వడము. ఇంకా దీని మీదనే ఉండిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఏం తినలేదు పాపం. పిల్లల్ని ఎందుకు అట్లా ఉంచడం, ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి ఇంకో టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాం అనమాట. టిఫిన్స్ బాగానే ఉన్నాయి, చట్నీస్ అస్సలు బాగాలేవన్నమాట. కొంచెం వాటర్ అనిపించినాయి. అందరం కొంచెమే తిన్నాం అనమాట. అట్లా అదే అంటున్నాం, ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పేసి చూసుకుంటున్నాము. చట్నీ అయితే కొంచెం వాటర్ టేస్టే లేదు అసలు. ఏదో అట్లా ఆకలి ఉంది కాబట్టి ఇట్లా తినేస్తున్నాం అనమాట. టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము. మీరు ఎప్పుడన్నా ఏడుపాయల టెంపుల్కి వెళ్ళారా? నాకు తెలిసి చాలామంది ఏడుపాయల టెంపుల్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, వెళ్ళే ఉంటారు కూడా. ఎందుకంటే మన తెలంగాణలో ఏడుపాయల వన దుర్గా భవానీ టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. అది హైదరాబాద్ నుంచి అయితే 92 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఇంకా మేమైతే ఈరోజు అనుకున్నాం, మేము ఇది వెళ్ళడం 4th టైము. మీరు వెళ్ళుంటే మాత్రం కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా మళ్ళీ ఒక దగ్గర ఆగి అయితే నాన్ వెజ్ తీసుకోవాలి కదా, నాన్ వెజ్ ఏం తీసుకోలేదు. సో అందుకోసమే కొంచెం మటన్ మళ్ళీ చికెన్ అట్లా 2 తీసుకుందామని అది కొంచెం ఇది కొంచెం తీసుకుంటున్నాము. మేమైతే కార్లో ఉన్నాము. మా వాళ్ళే వెళ్ళేసి చికెన్, మటన్ అవి తీసుకుని వస్తున్నారనమాట. అంటే చిటికలు కూడా తీసుకున్నారు, కాకపోతే అది వీడియో పోయిందనమాట. ఇంకా వాళ్ళంతలోపు అవి తీసుకునే లోపు మేమైతే టీ తాగుదామని చెప్పేసి టీ తాగుతున్నాము.
టీ అంటే ప్రాణం, ఎందుకంటే టిఫిన్ సరిగ్గా లేదు కాబట్టి అది తిన్న ఫీలింగే లేదు. సో అందుకోసమే టీ తాగుతున్నాము. ఇంకా టీ తాగేసి వాళ్ళు రాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అన్నమాట టెంపుల్కి అయితే. వాటర్ ఫాల్స్ ఉంటాయి, డ్యామ్ కింద స్నానం కూడా ఇచ్చారు. పోదాం పోదాం. ఏడుంది గుడి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. కార్ ఎక్కడో పార్క్ చేసి వచ్చారు, ఎందుకంటే అక్కడ ఎక్కడ ప్లేస్ ఉండదు. ఎండ మాత్రం దారుణంగా ఉంది అసలు, ఎంత ఎండ ఉందో. ఇంకా రీచ్ అయిపోయినాం, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం వెళ్తుంటే ఇక్కడ మనకు దండలు, కొబ్బరికాయలు అమ్మవారి కోసం అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ మేమైతే అందరం దండలు, కొబ్బరికాయలు తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంత బాగుంది అసలు, ఆ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇంకా దిగుతూ ఉంటే ఇట్లా మనం అంటే డౌన్లోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది చూడండి. ఇంకా మంకీస్ అయితే ఫుల్గా ఉన్నాయి అసలు. కొండల మధ్యలో అమ్మవారు ఎంత అందంగా, అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు మెయిన్ డేస్ అయితే ఫ్రైడే, ట్యూస్డే అనమాట. అసలు మేము వెళ్ళింది సండే రోజు, అయినా పబ్లిక్ చూడండి అసలు ఎట్లున్నారు. ఇంకెప్పుడు వచ్చినా మినిమం పబ్లిక్ అయితే ఉంటారు అన్నమాట. ఇంకా అసలు మెయిన్ డేస్లో అంటే ట్యూస్డే, ఫ్రైడే రోజు వస్తే మాత్రం అక్కడ పట్టారనమాట పబ్లిక్. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు చూడండి అసలు. ఇంకా గుట్ట పైన కూడా అమ్మవారు ఉంటారు, ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎటు చూసినా వాటరే ఈ 2 సైడ్స్. ఇంకా హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మొత్తం ఫుల్ వాటర్తోనే కవర్ అయిపోతుంది అనమాట టెంపుల్ మొత్తము. ఇక్కడ ఉన్న నది మొత్తం మంజీరా నది అన్నమాట. ఇక్కడ ఉన్న మంజీరా నది 7 పాయలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడే కలిసి గోదావరి నదిలో కలిసిపోతుంది. అందుకే దీన్ని 7 పాయలు అని పిలుస్తారనమాట. 7 పాయల్లో ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది. ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తారు. ఇక్కడ ఒక సంతాన గుండం కూడా ఉంటుంది అనమాట. ఆ గుండంలో పిల్లలు లేని వారు స్నానం చేస్తే పిల్లలు పుడతారని ఖచ్చితంగా అందరు నమ్ముతారనమాట. ఇంకా మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. లోపల మొబైల్స్ అలౌ లేవు కాబట్టి ఇంక ఇక్కడ వరకే వీడియో తీసుకున్నాం అనమాట. ఇంకా పక్కన కొండల మధ్యలో అమ్మవారు ఉన్నారనమాట. అక్కడ చూడండి పబ్లిక్ అసలు ఎట్లున్నారో అసలు. గుడి లోపల అయితే పంతులు గారు ఉంటారు, అన్ని పంతులు గారే చూసుకుంటారు. ఇక్కడైతే స్వయంగా మనమే అమ్మవారికి బొట్టు పెట్టి మనం అమ్మవారికి పెట్టిన బొట్టును కూడా తీసుకోవచ్చు అనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టి అగరబత్తి ముట్టివచ్చు మనమే. అందుకే చూడండి పబ్లిక్ అసలు ఎట్లున్నారో. ఇంకా అసలు ట్యూస్డే, ఫ్రైడే అయితే అసలు అక్కడ వట్టనే వట్టరు అనమాట. అంటే ఒకరు ఉంటారు అక్కడ, ఆ ఆంటీకి ఇచ్చేస్తే తనే కొబ్బరికాయ కొట్టేయడం, బొట్టు పెట్టేయడం అన్న ఆమె చేస్తుంది అనమాట. అక్కడ మనకు కూడా బొట్టు పెడతారు. ఈ గుడి మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత అసలు గుట్టపైకి వెళ్ళలేదు. పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా గుట్ట పైనకైతే వెళ్ళలేదు. గుట్ట పైనకి వెళ్తే మాత్రం ఎల్లమ్మ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇంకా పైనకి వెళ్తే బండరాలలో జోదగ్ని ముని ఆలయం కనిపిస్తుంది. ఎంత పవర్ఫుల్ అనమాట. ఇక్కడ అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తారు. తర్వాత వాళ్ళు తెచ్చిన కోళ్ళను, మేకలను వండుకొని తింటారు అనమాట. అక్కడనే వంటలు చేసుకొని తినొచ్చు. మనకు గిన్నెలు తెచ్చుకోకపోతే పెద్ద పెద్ద అంటే బగన్లు కానీ, స్టవ్లు కానీ ఏవైనా అక్కడ ఇస్తారనమాట. అంటే రెంట్ ఉంటుంది. మొక్కులు ఉంటాయి కదా, మొక్కులు నెరవేర్చుకొని వాళ్ళైతే ఇంకా అక్కడే వండుకొని తింటారు అన్నమాట. ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక మంచి ప్లేస్ తీసుకున్నాం అన్నమాట వండుకొని తినడానికి. మేము అక్కడ కూర్చున్నంతసేపు ఒక ఆంటీ వాళ్ళు వచ్చి అక్కడ మనకు క్లీన్ చేసి ఇస్తారనమాట. మనం పే చేయాలి అమౌంట్ వాళ్ళు క్లీన్ చేసినందుకు. ఇంకా మా వాళ్ళైతే చూడండి కట్టెలు ఎత్తుకొస్తున్నారు పాపం ఎక్కడెక్కడి నుంచో. మేమైతే హాయిగా పిల్లల్ని పట్టుకొని ప్రసాదం తినుకుంటూ కూర్చున్నాం అట్లా. ఇంకా మంట పెట్టేయగానే ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా కుకింగ్ కోసం అయితే మేమైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. మా వాళ్ళైతే కష్టపడి కట్టెలు తీసుకొచ్చారు, పొయ్యి అయితే స్టార్ట్ చేసారు. ఇంక ఇప్పుడు మేమైతే వంటలు స్టార్ట్ చేసేసినాము. ఇంకా అక్కడైతే మంకీస్ ఫుల్గా ఉన్నాయన్నమాట. అంటే చుట్టూ గ్రీనరీయే కదా, ఇంకా చెట్లు అవి ఇవి, కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి.
కట్టెల పొయ్యి మీద వండుతుంటే అసలు ఆ ఫీలే వేరబ్బా. హెల్దీకి హెల్దీ, మళ్ళీ టేస్ట్కి టేస్ట్ రెండో బాగుంటాయి అన్నమాట. కోతులు వస్తూనే ఉన్నాయి, అందుకే మా అన్నయ్య కట్టె పట్టుకొని నిల్చున్నారు. మా వాళ్ళైతే వేడవుతుందని చెప్పి షర్ట్స్ అన్ని ఇప్పేసారు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చికెన్, మటన్ మా అన్నయ్య నాన్ వెజ్ తినరు కాబట్టి సో మా అన్నయ్య కోసం అయితే టమాటా బెండకాయ 2 కాంబినేషన్ మా అక్కయ్య చేశారు. ఇంకా వంటలు అయితే ఫినిష్ అన్నమాట. A few moments later. ఇది కూడా బెండకాయ అన్నం, వైట్ అన్నం, బెండకాయ కర్రీ, చికెన్ కంప్లీట్. ఉల్లిగడ్డలు, టమాటాలు, చింతపండు, పప్పు. ఇదేంది పోయిందా? కుకింగ్ కంప్లీట్ అయిపోయింది, తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం అట్లా రెస్ట్ తీసుకునే లోపే చీకటి కూడా అయిపోయింది అనమాట. ఇంకా చీకటి అంటే అని చెప్పేసి మా వాళ్ళైతే మంట పెట్టారు మంచిగా. మా వాడైతే డ్యాన్స్ చేస్తాడు, ఇంకా లాంతర్ అని చెప్పేసి ఆ లాంతర్ లైట్ కోసం ఆడుతున్నాడు. ఇంకా కాసేపట్లో ఫన్ అనమాట ఆ లైట్కి. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, అసలు ఏం కొనలేదు, అప్పటికొద్దాం అని చెప్పారు అనమాట. మాకు ఏం కొనిపించలేదు. సో మాకు ఇప్పుడు షాపింగ్ కావాలి, ఖచ్చితంగా మేము షాపింగ్ చేసాం, ఏదో ఒకటి కొనుక్కుంటామంటే మళ్ళీ మమ్మల్ని అయితే అటు తీసుకెళ్ళారనమాట షాప్స్కి. ఇంకా కొంచెం ఏవో చిన్న ఐటమ్స్ అట్లా షాపింగ్ చేసినాము, కానీ మొత్తం ఫుల్ వీడియో తీయలేదన్నమాట. కరెంట్ కూడా పోయింది, సో అందుకే ఎక్కువ షాప్ చేయలేదు. బొమ్మలు, మాకు కావాల్సిన బ్యాంగిల్స్ అవైతే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ ద వీడియో అనమాట. లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. బాయ్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ जल्दी.